మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ని నేను వర్క్ చేసి ముందుకు వెళ్తాను ఆల్రెడీ. అది మీకు అతి త్వరలోనే డేస్లోనే మీ చేతిలోకి వచ్చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. నేను ఎప్పుడేం నమ్ముతానంటే మనిషికి చేతి నిండా పని ఉండాలి, జోబు నిండా డబ్బు రావాలి. చేతి నిండా పని ఉంటే జోబు నిండా డబ్బు రావాలని ఒక రోజు లేట్ అయినా వచ్చేస్తుంది. పని చేయకుండా డబ్బు రావాలన్నది ఎప్పటికీ డబ్బు రాదు. కాబట్టి ఇప్పుడు నేను ప్రాజెక్ట్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇప్పుడు చాలా సర్వైవంగా చేస్తున్నాను. అదేంటంటే మీ దగ్గర ఉన్న స్టేకబుల్ కాయిన్స్, మీ దగ్గర ఉన్న నాన్ స్టాకబుల్ కాయిన్స్, స్టాకబుల్ కాదు, నాన్ స్టాకబుల్ కాయిన్స్తో లేదా మీ తాలూకా ఏటీఎంలోని క్యాష్తో లేదా ఏటీఎం క్యాష్ నుంచి కూపన్స్ తీసుకున్నట్టే వాళ్ళ దగ్గర నుంచి మీరు క్యాష్ కూడా తీసుకునే విధానం అలాగే నేను తయారు చేస్తాను. అలా ఉన్న దాంతో మీరు ఏం చేయొచ్చు అంటే ఎనీ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏ మొబైల్ రీఛార్జ్ అయినా చేసేయచ్చు. మీరు చేసుకోవచ్చు, ఇతరులకు చేయొచ్చు. దీని మీద కూడా నేను ఈ 35 లెవెల్స్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాను. మొత్తం అంతా చేస్తాను. అంటే మీకు అది భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి. నేను ఇప్పుడు ఆ రీఛార్జ్కి సంబంధించిన దాన్ని ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నాను. ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, జియో కానీ, ఏది ఉందో అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడితో ఆగిపోలేదు. మీరు కరెంటు బిల్లులు కట్టవచ్చు, లేదంటే ఈ స్కూల్ బిల్లులు కట్టుకోవచ్చు, ఎల్ఐసి ప్రీమియమ్స్ కట్టుకోవచ్చు, బ్యాంక్ లోన్స్ కట్టుకోవచ్చు. ఇలా ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్ని. అంటే బస్ టికెట్స్ తీసుకోవచ్చు, ఫ్లైట్ టికెట్స్ తీసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్ తీసుకోవచ్చు, ప్రతిదీ అన్నమాట. ఇంటి పన్ను కట్టవచ్చు. ఆన్లైన్లో పే చేసే అవకాశం ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొస్తున్నాం మనం. ఇలా ఎన్ని చేయొచ్చు అని నేను లెక్క ఇస్తే చాలా ఉన్నాయన్నమాట. అవి కొన్ని మీ దృష్టికి కూడా వచ్చి ఉండవు. అవి ఏంటంటే అదంతా నేను లిస్ట్ ఇస్తాను. ఒక్కొక్కటి అయిపోతున్న కొద్ది ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఉదాహరణకి మనకి ఇపే సెల్ ఫోన్ రీఛార్జ్, ఈ ఫోన్ రీఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కరెంట్ బిల్ కట్టొచ్చు. అలా ఏది కంప్లీట్ అయిపోయిందో అవన్నీ కూడా మీకు ఇస్తాను. చూడండి, ఆ లిస్ట్ ఎంత వస్తుందో చూడండి. వీటన్నింటిలో మీరు రీఛార్జ్ చేసినా, లేదా మీరు పేమెంట్ చేసినా, మీరు ఎవరు చేసినా మీ డబ్బులు వస్తాయి. మీరు చేసినా వస్తుంది. మీ కొంత ఉన్నటువంటి 25 పైబడి ఉన్నటువంటి అన్ని లెవెల్స్ ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఏది పే చేసినా సరే మీ అందరికీ నాన్ స్టాకబుల్ వస్తుంది. అది ఈరోజు ఎంత పెద్ద వ్యవస్థ మీకు అర్థం కావడానికి మరి కొంచెం టైం పడుతుంది. చేస్తుంటే తెలుస్తుంది అన్నమాట. మీరు రోజు ఖర్చు పెడుతున్న డబ్బుల్లో చాలా వరకు మనం ఒక నెల సంపాదనలో మనం పాల్ బిల్ కడతాము, లేదంటే కరెంట్ బిల్ కడతాము, లేకపోతే ఈ నేను చెప్పిన రీఛార్జ్లు వేసుకుంటుంటాం, ఈఎంఐలు కడుతుంటాం, ఎల్ఐసీలు కడుతుంటాం, స్కూల్ బిల్లు కడుతుంటాం. ఇలా ఎన్నో రకాలుగా మనం పే చేస్తూ ఉంటాం. అంటే మనం ఒక నెలలో సంపాదించిన దాంట్లో ఇవన్నీ ఉంటాయి చూడండి. అవి పోను మనం మిగించుకోవాల్సి వస్తుంది. అలాంటిది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మీకు యాడ్ చేస్తున్నాను. అంటే మళ్ళీ మనకి ఎంత పెద్ద పని పడింది, ఎంత మంచి అవకాశం వస్తుందో చూడండి. ఇంతవరకు భారతదేశ వ్యవస్థలో ఇంత పెద్ద ఈ పేమెంట్స్ సంబంధించిన ప్రాజెక్ట్ లేదు అని మీరే అంటారు. అంత మంచి ఇప్పుడు వచ్చి నాన్ స్టాకబుల్స్ మనం మొన్నటి ఎస్బీ అకౌంట్ వచ్చాయి కదా, అంతకు మించి ఇందులో మీకు వస్తాయి. దాంట్లో ఏమొస్తుందని మీరు అనుకోవచ్చు. ఏమొస్తుందో నాకు తెలుసు, ఎలా చేస్తే వస్తుందో నాకు తెలుసు. మీరు చేస్తున్నప్పుడు మీరు చూద్దరు. కానీ ఎంత చక్కగా ఎక్కడో కట్టాలి కదా, ఎవరో ఒకటి రీఛార్జ్ చేయాలి కదా, ఎక్కడో ఒకటి బిల్లు కట్టాల్సిందే కదా. వాడు రాకపోయినట్టయితే మనం వెళ్ళి ఫైన్తో కడతాం. మరి మన దాంట్లో అలా మీరు ఇక్కడే ఉండి మీ పక్క ఇంటిది, మీ ఎదురింటిది, మీ కింద ఇంటిది, మీ ఊర్లోది, మీ తెలిసిన వాళ్ళది, మీ చుట్టాలని ఏదైనా కట్టేయచ్చు మీ దాంతో సహా. నేను ఇందులో చేస్తున్నది కూడా మీరు ఏ రోజున కట్టారో దాన్ని డేట్ అలర్ట్ కూడా ఇస్తున్నాను. అంటే ఉదాహరణకి ఇవాళ 17వ తారీఖుని మీరు సెల్ రీఛార్జ్ చేయాలి, కానీ మీరు 18 చేశారు. కానీ అందులో ఆప్షన్స్ ఇస్తాను. నేను ఒరిజినల్గా కట్టవలసింది నేను 17 చేశాను. అంటే ప్రతి నెల 18 తారీఖు 17వ తారీఖున చేసుకోవచ్చు. లేదు 18 చేశారు, మరి నెక్స్ట్ మంత్ 18కి మీకు అది ముందుగా అలర్ట్ ఇస్తుంది. కరెంట్ బిల్లు మీరు ఈ నెలలో ఈ డేట్లో కట్టాలి ముందుగానే మీకు చెప్తుంది. స్కూల్ ఫీజు ఈ డేట్లో కట్టాలి ముందుగానే చెప్తుంది. ఎల్ఐసి మీకు ముందుగానే చెప్తుంది. ఎవ్రీథింగ్ అన్నమాట. ప్రతిదీ కూడా మీకు ముందుగా అలర్ట్ చేసేలాగా అది మీకు నేను అందరూ ఇస్తున్నాను. అంటే మర్చిపోవడానికి కూడా వీలు లేకుండా రిమైండర్ నేను దాంట్లో మళ్ళీ పెడుతున్నాను. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. చాలా మంది మర్చిపోతుంటారు, నేను మర్చిపోతున్నాను. చాలా కారు ఈఎంఐ కావచ్చు, అందరూ అంటే ఏదైనా బండి ఈఎంఐ కావచ్చు, లోన్ ఈఎంఐ కావచ్చు, ఏమైనా సరే మర్చిపోతూ ఉంటాం. వాళ్ళ దగ్గర మళ్ళీ మనం క్రెడిట్ కార్డు తీసుకుంటాం, కట్టడం మానేస్తుంటాం. ఇలా అవన్నీ కూడా మీకు గుర్తు చేసుకుని అవన్నీ కట్టే ఇలాంటి ఏర్పాటుని చేస్తాను. ఎలాగోలాగా ఎవరో కట్టాలి కదా. అది దీని ద్వారా కట్టుకుంటే కట్టిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కింద 25 లెవెల్స్కి పైబడి ఉన్న వాళ్ళందరూ కట్టినందుకు కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది. ఆ మంచి సర్వీస్ అవుతుంది. కాబట్టి ఇది కూడా అతి త్వరలో మీకు ఇవ్వబోతున్నాను. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పటిలాగే డాడీ చెప్తారు చెయ్యరు అని కొంతమంది ఉన్నారు, కానీ నేను చేయకపోవడం అంటూ లేదు. నేను ఏదైనా చెప్పిన తర్వాత మీ దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు. తీసుకున్న వాటిని న్యాయం చేస్తున్నాను. కానీ చేయలేదు డాడీని ఎవరైనా అన్నారంటే అర్థం ఏంటంటే మన ప్రాజెక్ట్ మీద వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉందని అర్థం. లేదా వేరే సంస్థల్లో ఉండి మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం వాళ్ళకి దొరకకపోతే ఆ ఉద్దేశంతో ఉంటారు. తప్పు కాదు, ఎవరైనా చేస్తారు. వాళ్ళని నేను ఎప్పుడు తప్పుగా తీసుకున్నాను. కానీ వాళ్ళందరూ మన దగ్గరికి వస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చేసారు, వీళ్ళు కూడా వచ్చేస్తారు. ఎందుకంటే మనం నిజాయితీ అంటే చెప్పాను కదా, కొండని డొలి చేస్తాననేటువంటి సంకల్పం మనలో గట్టిగా ఉంటే కొండేటి దాన్ని బాబెట్టి ఏదైనా సరే మన ముందు, మన శక్తి ముందు, మన సంకల్పం ముందు, మన కోరిక ముందు అది బలాదురం. అలాగే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఈ ఆప్షన్ కూడా అది త్వరలో మీ దగ్గర రాబోతుంది. ఇది కూడా మనకి లేని గొప్ప ఆదాయాన్ని మనం సమకూర్చుతుంది. బట్ అది కూడా చూడండి. నేను ఈరోజు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఈ మెసేజ్ పెడుతూ ఉంటాను. ఒక వారం 10 రోజుల వరకు జాగ్రత్తగా అవన్నీ రిసీవ్ చేసుకుంటాను.